ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 172వ భాగం. బెడ్ మీద మూసుకుపోతున్న కళ్ళని కష్టంగా తెరిచిన అరవింద్కి తలంతా దిమ్మెక్కినట్టు అనిపిస్తుంటే కార్ డ్రైవ్ చేస్తూ లాస్ట్ మినిట్లో చెట్టుకు గుద్దేయడం గుర్తొచ్చి ఒకసారిగా లేచి కూర్చున్నాడు. దాంతో అరవింద్ ఇప్పుడు ఎలా ఉంది అంటూ అందరూ కంగారుగా తన చుట్టూ చూరారు. వాళ్ళందరినీ ఒకసారి చూసి బానే ఉంది అంటూనే తను నేత్ర కోసం బయలుదేరడం గుర్తొచ్చి నేను అర్జెంటుగా బయటికెళ్ళాలి, నా ఫోన్ ఎక్కడా అంటుంటే ఇప్పుడెక్కడికి వెళ్తావురా అన్నాడు మోహన్ రావు. నేను బానే ఉన్నాను డాడ్, బై మిస్టేక్ చెట్టుకు డాష్ ఇచ్చాను అంతే అంటూ పక్కనే టేబుల్ మీద ఉన్న తన మొబైల్ తీసుకుని వెళ్తుంటే ఏమైంది అరవింద్ నీకు, ఇంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళాలి, ముందు రెస్ట్ తీసుకో, ఏదైనా తర్వాత చూసుకోవచ్చు అని అందరూ చెప్తున్నా అబ్బా నేను బానే ఉన్నానంటే అర్థం కాదా మీకు అని సీరియస్గా చెప్పి ఆనంద్ కార్ కీస్ తీసుకుని ఫాస్ట్గా వెళ్తుంటే ఆనంద్ వాడు చెప్పినా వినట్లేదు, ఎందుకైనా మంచిది మీరు కూడా వెనకే వినండి అని మోహన్ రావు చెప్పడంతో తన వెనకే మరో కారులో స్టార్ట్ అయ్యారు ఆనంద్ స్టెల్లా ఇద్దరు. కారులో బయలుదేరిన అరవింద్ నేత్రకి ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ అని రావడంతో వెంటనే నిఖిల్కి కాల్ చేశాడు. కంగారుగా బావగారు మీరు బాగానే ఉన్నారా, నిఖి మీ అక్క ప్రకాష్ ఇంట్లో ఉందా? లేదు బావగారు, పొద్దున్నే గుడికి బయలుదేరిందట, ఇంతవరకు ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళింటుంది అని ఆలోచిస్తూనే ఆ ప్రకాష్ విక్రమ్లని అంత తేలిగ్గా తీసుకోలేక విక్రమ్ గెస్ట్ హౌస్ వైపు కారు పోనిచ్చాడు అరవింద్. విక్రమ్ వాళ్ళ కార్ చూసి భయంతో ముందుకు పరిగెత్తిన నేత్ర వెనుక వైపు చూస్తూ ముందు చూసుకోకుండా పరిగెడుతూ టర్న్ తీసుకునేసరికి అదే రూట్లో వస్తున్న అరవింద్ కార్కి అడ్డంగా వెళ్లడంతో గట్టిగా అరుస్తూ అక్కడే ఆగిపోయింది నేత్ర. సడన్గా కార్ టర్న్ అవ్వడం, ఎగ్జాక్ట్గా అదే టైంకి నేత్ర ఎదురుగా రావడంతో సడన్ బ్రేక్తో కార్ ఆపిన అరవింద్ క్షణంలో కార్ దిగి నేత్ర అంటూ తన దగ్గరికి వెళ్తే అప్పటికే నీరసం, కడుపులో నొప్పి విపరీతంగా ఉండడంతో పూర్తిగా స్పృహ తప్పి పడిపోతున్న నేత్రని మోకాల మీద కూర్చుని పడకుండా 2 చేతులతో హోల్డ్ చేసి పట్టుకున్నాడు అరవింద్. నేత్ర ఏమైంది, ఒకసారి ఎలా చూడు అంటూ చెంపల మీద తడుతుంటే మూసుకుపోతున్న కళ్ళని కష్టంగా తెరిచిన నేత్ర అరవింద్ని చూడగానే అరవింద్ అంటూ అతన్ని చుట్టేసి చిన్నపిల్లలా గుక్కపట్టి ఏడుస్తుంది. ప్రేమగా తనని గుండెలకు హత్తుకుని ఏమైంది నేత్ర, బానే ఉన్నావా? ఒక్క మాట కూడా మాట్లాడలేక ఏడుస్తూనే పూర్తిగా స్పృహ తప్పి పడిపోయింది నేత్ర. సడన్గా చలనం లేకుండా తన ఒళ్ళో వాలిపోయిన నేత్రని చూసి కంగారుగా నేత్ర లే, ఏమైంది నీకు, నా మాట వినిపిస్తుందా అంటూ చెంపల మీద తడుతూ పిలుస్తుంటే అరవింద్ వెనకే వచ్చిన స్టెల్లా, ఆనందులు కార్ దిగి రాగానే అక్కడ అరవింద్ చేతుల్లో నేత్ర ఉండడం చూసి కంగారుగా దగ్గరికి వచ్చారు. ఏమైందిరా? ఏమో తెలీదు, సడన్గా కార్కి అడ్డంగా పడిపోయింది అంటూనే తనని 2 చేతులతో హోల్డ్ చేసి ఆనంద్ని కార్ స్టార్ట్ చేయమని చెప్పడంతో ఆనంద్ స్టీరింగ్ తీసుకుంటే బ్యాక్ సీట్లో తనని ఒళ్ళో పడుకోబెట్టుకున్న అరవింద్కి ఆమెను పట్టుకున్నప్పుడు తన చేతులకు అంటిన రక్తాన్ని చూసి ఈ బ్లడ్ ఏంటి, ఎక్కడైనా ఇంజ్యూరీ అయిందా అని ఆలోచిస్తుంటే నేత్ర కాళ్ళని తన ఒళ్ళో పెట్టుకుని కూర్చుంది స్టెల్లా. ఈ బ్లడ్ ఏంటి అరవింద్? తెలీదు, మేబీ ఎక్కడైనా ఇంజ్యూరీ అయిందేమో అనుకుని ఆనంద్ త్వరగా హాస్పిటల్కి పోనివ్వు అనడంతో క్షణంలో కార్ని టర్న్ చేసుకున్నాడు ఆనంద్. మరోవైపు నేత్ర అరవింద్ కార్ కింద పడిన వెంటనే చప్పుడు చేయకుండా వెనక్కి కార్ టర్న్ చేసుకుని వెళ్ళిపోయారు ప్రకాష్, విక్రమ్లు. అసలు నేత్ర ఇక్కడికి ఎందుకు వచ్చింది అరవింద్? అవునరా, అసలు తన పొజిషన్లో ఉందని నీకెలా తెలుసు? గెస్ చేశాను, కానీ తను ఎక్కడికెందుకు వచ్చింది? మనసులో ఖచ్చితంగా తను వచ్చిండదు, వాళ్లే ఏదో ఏమార్చి తీసుకొచ్చుంటారు అనుకుని ముందు త్వరగా పోనివ్వు అనడంతో కార్ స్పీడ్ పెంచిన ఆనంద్ 10 నిమిషాల్లో దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్ ముందుంచాడు. స్పృహలో లేని నేత్రని 2 చేతులతో లిఫ్ట్ చేసి లోపలి తీసుకెళ్లాడు అరవింద్. ఆల్రెడీ డ్యూటీలో ఉన్న గైనకాలజిస్ట్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వడంతో తనని ఎమర్జెన్సీ ట్రీట్మెంట్లో రూమ్లోకి తీసుకెళ్లారు. ఇంతలో ఆనంద్కి నిఖిల్ కాల్ చేసడంతో హలో నిక్కీ అనగానే అన్నా, అక్క కోసం గుళ్ళతో సహా తను వెళ్లే ప్లేసెస్ అన్నీ వెతికాను, తనెక్కడా కనపడలేదు. బావ కూడా సడన్గా ఫోన్ చేసి అక్క కోసమే అడిగారు, ఏమైందన్నా, ఏదైనా ప్రాబ్లమా, అక్క ఎక్కడికి వెళ్ళింది అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే ఏం చెప్పాలన్నట్టుగా అరవింద్ వైపు చూశాడు ఆనంద్. ఏం చెప్పొద్దన్నట్టు తల అడ్డంగా ఊపడంతో నిఖి నువ్వేం కంగారు పడకు, అందరూ బాగానే ఉన్నారు, ఎవరికీ ఏమీ కాలేదు. మరి అక్క? తను అనుకోకుండా ఓ షోకి జడ్జిగా వచ్చిందిలే, కానీ బావెందుకు అలా అడిగాడు? మీ బావ గురించి తెలిసిందే కదా, ఏదో కోపంతో అడిగింటాడు, వాడికి యాక్సిడెంట్ అయింది కదా, నేను అక్కడికే బయలుదేరుతున్నాను అంటూ ఫోన్ పెట్టేస్తే ఆనంద్ మాటలు నమ్మశక్యంగా లేకున్నా నేత్ర వాళ్ళ దగ్గరే ఉందని చెప్పడంతో కొంచెం రిలాక్స్ అయిన నిక్కీ ఆలోచనలో ఉండగానే ఫోన్ రావడంతో నెంబర్ చూడగానే అది అన్విత ఫ్రెండ్ నెంబర్ అని అర్థమై లిఫ్ట్ చేసి హలో అన్నాడు. ఏంటి నిక్కీ
అసలు ఈ మధ్య నన్ను కలవడానికే రావట్లేదు. ఇంకోసారి వస్తాలే అన్వి, ఇప్పుడు కాదు. రేపటి నుండి 4 రోజులు హాలిడేస్. ఒక్కసారి రావచ్చు కదా ప్లీజ్ అంటుంటే ఎటు హాస్పిటల్ కూడా అదే దారిలో అవ్వడంతో సరే వస్తున్నానంటూ కాలేజ్కి బైక్ స్టార్ట్ చేశాడు నిఖిల్. దాదాపు గంట గడిచినా ఇంకా డాక్టర్ బయటికి రాకపోవడంతో ఏంటి అరవింద్ ఇది, జస్ట్ స్పృహ తప్పిన దానికి గంట నుండి ట్రీట్మెంట్ చేస్తున్నారు. నాకెందుకో కంగారుగా ఉంది. అవును అరవింద్, స్టెల్లా చెప్పింది నిజమే. ఇంతసేపు ట్రీట్మెంట్ ఏంటి? కోపంగా మీరు టెన్షన్ పడి నన్ను పెట్టకండి అని సీరియస్గా చెప్పి డోర్ కొట్టబోతుంటే అప్పుడే లోపల నుండి డోర్ ఓపెన్ అయింది. బయటకు వచ్చిన డాక్టర్ని చూసి, డాక్టర్ తనకెలా ఉంది? మీరు తనకేమవుతారు? ఐఎమ్ హర్ హస్బెండ్. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? ఓవర్ బ్లీడింగ్ అయింది. ఇలా అయినా ఇలాంటి టైంలో ఎంత కేర్ఫుల్గా ఉండాలి? ఆ మాత్రం మినిమం కామన్ సెన్స్ లేదా మీకు? ముగ్గురు అయోమయంగా చూసుకుంటుంటే ఈ టైంలోనా? అంటే అర్థం కాలేదు డాక్టర్ అని అడిగింది స్టెల్లా. అర్థం కాలేదా? అదేంటి, తను మీ వైఫే కదా మిస్టర్. అవును, అయితే అయితే ఏంటి మిస్టర్, భార్య అయ్యుండి తను కన్సీవ్ అయిందని మీకు తెలీదా అనగానే, వాట్, కన్సీవా? ఎస్, షీఈస్ ప్రెగ్నెంట్, 2nd మంత్ రన్నింగ్ అనగానే ఆనంద్ స్టెల్లాలు ఒకరినొకరు చూసుకొని షాక్ అయ్యారు. ఆవిడేం చెప్పిందో అర్థం కాక షాక్తో బిగుసుకుపోయాడు అరవింద్.